బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా శ్రీశైలం అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శిఖరేశ్వరం సమీపంలోని అడవిలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపిస్తున్నాయి. ఎగసిపడుతున్న అగ్ని జ్వాలలతో పరిసర ప్రాంతాలు దట్టమైన పొగతో కమ్ముకున్నాయి. ఈ కారు చిచ్చుతో అడవి సంపదకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో సంచరించే వన్య ప్రాణులు, అడవి జంతువులకు ప్రాణహాని ఏర్పడే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. మరోవైపు ఇది ఆకతాయిల పనా లేక కావాలనే ఎవరైనా నిప్పట్టించారా అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేపట్టారు. మంటలు చెలరేగడానికి గల అసలు కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా నంద్యాల జిల్లా కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. గుడ్ మార్నింగ్ మురళీ, చెప్పండి. అగ్ని ప్రమాదానికి సంబంధించిన మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఈ కారు చిచ్చుకి ఎవరైనా ఆకతాయిలు కారణమా? రోజా, ఉమ్మడి కర్నూలు జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి క్షేత్ర సమీపంలోనే శిఖరేశ్వరం వద్ద నల్లమల్ల అడవి ప్రాంతంలో కారు చిచ్చు రగులుకుంది. ఏదైతే నిన్న అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఈ అడవికి నిప్పు పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. సాధారణంగా వేసవి సమయంలో ఈ అగ్నికి అడవి ఆవుతవుతుందని చెప్పి కూడా అడవి శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఎవరు కూడా నల్లమల్ల ఫారెస్ట్ లో ప్రవేశించే సమయంలో అటు శ్రీశైలం దేవస్థానానికి వచ్చే ప్రయాణికులు కూడా ఎక్కడ కూడా మధ్యలో రోడ్డు మార్గంలో మధ్యలో ఎక్కడ ఆగకుండా నేరుగా వెళ్లేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు. ఎక్కడైనా ఇలాంటి చర్యలు చేపడితే అంటే నల్లమల్ల ఫారెస్ట్ నుంచి మీదుగా శ్రీశైలం క్షేత్రానికి చేరుకునే సమయంలో మధ్యలో ఎక్కడైనా ఈ టూరిస్టులు పర్యాటకులు కానీ భక్తులు కానీ ఆగి ఏదైనా చేస్తారన్న అంటే వాళ్ళు ఆగి వంట వార్పు చేసుకుని అక్కడ ఈ ఎండాకాలం సమయంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది కాబట్టి ఇలాంటి చర్యలు చేపడతారని చెప్పి కూడా ముందస్తుగా ఎవరు కూడా అలాంటి చర్యలు చేపట్టకుండా ఇది చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే శిఖరేశ్వరం వద్ద నిన్న జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే మంటలను దాదాపుగా అదుపు చేశారు. ప్రధానంగా ఈ వేసవిలో ప్రతి చోట కూడా ఇలా అడవంతా కూడా కారు చిచ్చుకు దగ్గమైపోతా ఉంది. అడవంతా కూడా పూర్తిగా కాలిపోతున్న సమయంలో ఈ వన్యప్రాణులు ఏవైతే ఉన్నాయో అడవిని వీడి జనవాసాల్లోకి వస్తున్నాయని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు తెలుపుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఎవరైనా కావాలనే నిప్పు పెట్టారా లేదంటే వేసవి కావడంతో పూర్తిగా డ్రై అయిన నేపథ్యంలోనే ఈ కార్చిచ్చు రగులుకుందా అన్న వివిధ కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. ఇప్పటికీ మురళీకృష్ణ, ప్రస్తుతం మంటలు ఎంత మేరకు వ్యాపించాయి? అయితే శిఖరేశ్వరం వద్ద మొదలైనటువంటి మంటలు దాదాపు 6 కిలోమీటర్ మేర కూడా వ్యాప్తి చెందినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా మంటలు దాదాపుగా అదుపు చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రకంగా మంటలు చెలరేగడం అనేది ప్రధానంగా నల్లమల్ల అడవి ప్రాంతంలో ఈ వేసవిలోనే ఎక్కువగా జరుగుతుండడం పట్ల అటు ఫారెస్ట్ అధికారులు కావచ్చు, అటు ప్రకృతి ప్రేమికులు కావచ్చు కొంత ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ రకంగా తరచుగా వేసవిలో మంటలు చెలరేగితే మాత్రం పూర్తిగా నల్లమల్ల అడవి ప్రాంతం అంతా కూడా అగ్నికి ఆహుతయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. అందులో అక్కడ నివసించేటటువంటి గిరిజనులకు కూడా కొంతమేర ఆందోళన చెందుతున్నారు. ఈ వన్యప్రాణులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా జనావాసాలకు వస్తున్నాయి. ఎక్కడ ఎవరి మీద దాడి చేస్తారనే భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇలాంటి చర్యలు ముందు చోటు చేసుకోకుండా కొన్ని ఫైర్ సేఫ్టీ లైన్లు అక్కడక్కడ ఏదైతే బ్లాక్ స్పాట్స్ గుర్తించి ఎక్కడెక్కడ ఈ మంటలు చెలరేగేందుకు ఆస్కారం ఉంటుందో అక్కడక్కడ ఫైర్ లైన్స్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు హుటాహుటిన మంటలను అదుపు చేసేందుకు ఆర్పేందుకు చర్యలు చేపట్టే విధంగా ఫైర్ లైన్లు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా వాళ్ళంతా కోరుతున్నటువంటి పరిస్థితి. మురళీకృష్ణ, మంటలను అదుపులోకి తేవడానికి ఇంకెంత సమయం పడుతుందని అంటున్నారు అయితే ఇప్పటికే దాదాపుగా మంటలను అదుపు చేసేశారు. పూర్తిగా మంటలను కూడా ఆర్పే ప్రయత్నంలో ఉన్నారు. పూర్తిగా మంటలు కూడా అదుపులోకి వచ్చేసాయి. కాకపోతే అక్కడక్కడ కొన్ని నిప్పు రవ్వలు ఏవైనా ఉన్నా గడ్డిలో ఏదైనా చిన్న పొగ లాంటిది వచ్చినా కూడా ఆ ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి అలాంటివి కూడా చోటు చేసుకుండా అలాంటి సంఘటనలు కూడా తావు లేకుండా పూర్తిగా అదుపు చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇంద్రజ, దాదాపు ఇప్పటికైతే మంటలు అయితే అదుపులోకి వచ్చినట్లుగానే సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.